రాజమండ్రిలో పవన్ కళ్యాణ్ పర్యటనతో జనసేన టీడీపీ వర్గాల మధ్య చిచ్చు రగులుతోంది. రాజమండ్రి రూరల్ టికెట్ జనసేన అభ్యర్థికే ఇస్తున్నట్టుగా ఆ పార్టీ ఓ నిర్ణయానికి రావడంతో రెండు పార్టీల మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమనేలా తయారైంది. జనసేన పార్టీ తీసుకున్న నిర్ణయంపై సిట్టింగ్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. అయితే రాజమండ్రి రూరల్ నుంచి తానే పోటీ చేస్తానని బుచ్చయ్య స్పష్టం చేస్తున్నారు. అయితే సీట్ విషయంలో ఏం జరిగిందనేది తమకు చంద్రబాబు అధికారికంగా చెప్పాలని బుచ్చయ్య చౌదరి వర్గీయులు పట్టుపడుతున్నారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరీష్ ఇస్తారు రాజమండ్రి నుంచి. రాజమండ్రి ముందు నుంచిగానే ఊహించిందే అనుకోవచ్చా జరుగుతున్న పరిణామం చూస్తే? సో మొత్తానికి రాజమండ్రి రూరల్లో ఎలాంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం? సో బుచ్చయ్య చౌదరి అనుచరులు వర్గీయులు మాత్రం పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు నోరు విప్పాలని ఆ పరిస్థితి ఉంటుందా? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? మరి రాజమండ్రి రూరల్కి సంబంధించి తూర్పుగోదావరి జిల్లాలో జనసేన తెలుగుదేశం పార్టీల మధ్య విచిత్రమైన పరిస్థితి నెలకొందని చెప్పాలి. ఎందుకంటే ఈ రెండు పార్టీలకి రాజమండ్రి రూరల్ అనేది ఒక ప్రతిష్టాత్మకమైన స్థానం. ఎందుకంటే సిట్టింగ్ ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి 6 సార్లు రాజమండ్రి రూరల్ నుంచి నెగ్గడం జరిగింది. ఈ నేపథ్యంలో వరుసగా 2 సార్లు రాజమండ్రి రూరల్ నుంచే విజయం సాధించాను. సిట్టింగ్లకి ఖచ్చితంగా టికెట్లు మార్చడాన్ని చంద్రబాబు గతంలో స్పష్టంగా తనకు చెప్పారని బుచ్చయ్య చౌదరి ఎప్పటి నుంచో రాజమండ్రి రూరల్ స్థానానికి ఈసారి కూడా తానే పోటీ చేస్తారన్న విషయం స్పష్టంగా చెప్పడం జరిగింది. మరోవైపు జనసేన పార్టీకి సంబంధించి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ ఖచ్చితంగా అతను కూడా గతంలో కూడా దాదాపు 10-15 సంవత్సరాల నుంచి రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలోనే పనిచేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈసారి పొత్తులో భాగంగా ఆ స్థానం తనకే వస్తున్న విషయాన్ని ఆయన కూడా ప్రెస్ మీట్లు పెట్టి గతంలో చెప్పడం జరిగింది. గడిచిన కొద్ది రోజులుగా ఇరు పార్టీల నాయకులు ఒకరి తర్వాత ఒకరు, అంటే ఒకరోజు ఒకరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్తే మరో రోజు వెంటనే తామే రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేస్తామని పోటీలు పడి మరీ చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ నిన్న రాజమండ్రి రావటం జనసేన పార్టీకి సంబంధించిన నాయకులతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాజమండ్రి అర్బన్ రూరల్ ఎవరెవరు ఎక్కడ పోటీ చేయాలి, లేదంటే మొత్తం తూర్పుగోదావరి జిల్లాలో ఎంతమంది అభ్యర్థులు ఉంటారన్న విషయం చర్చించడం జరిగింది. తమ అధినేత రాజమండ్రి రూరల్ తరఫున ఖచ్చితంగా తన జనసేన పార్టీ అభ్యర్థిగా తనను పోటీ చేయడానికి అవకాశం కల్పించారని కందుల దుర్గేష్ నిన్న బాహాటంగానే చెప్పడం జరిగింది. మీడియా ముఖ్యంగా చెప్పారు. ఇది తెలుగుదేశం పార్టీ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి రేపింది. ఎందుకంటే ఇది పొత్తుకు సంబంధించిన విషయం. ఖచ్చితంగా ఇరు పార్టీల అధినేతలు కూర్చుని మాట్లాడుకుని చెప్పాల్సిన విషయం. ఏకపక్షంగా పవన్ కళ్యాణ్ తమ అభ్యర్థిని రాజమండ్రి రూరల్ నుంచి నిలబెడతామనే విషయం చెప్పడం, ఆయన బయటకు కూడా చెప్పడంతో ఇటు బుచ్చయ్య చౌదరి వర్గంలో తీవ్ర అసంతృప్తి రేగుతుంది. ఎందుకంటే ఇట్టి పరిస్థితుల్లో తాము దీన్ని అంగీకరించమని స్పష్టంగా చెప్తున్నారు. ఏదైనా చెప్పాలి అంటే రాజమండ్రి రూరల్ స్థానం నుంచి పోటీ చేయాలా లేదా బుచ్చయ్య చౌదరి అనే విషయాన్ని కేవలం చంద్రబాబు మాత్రమే అనౌన్స్ చేయాలనే విషయాన్ని బుచ్చయ్య చౌదరి వర్గం చెప్తుంది. ఈ సంఘటన దీనికి సంబంధించి కలవటానికి ఇప్పటికే బుచ్చయ్య చౌదరి కూడా చంద్రబాబును కలవటానికి వెళ్ళడం జరిగింది. హరీష్, అయితే టీడీపీ అధినేత దీనిపై ఎందుకు కినుక వహిస్తున్నట్టు? అంటే 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు బుచ్చయ్య చౌదరి. సో ఆయన సుదీర్ఘ అనుభవం ఉన్న బుచ్చయ్య చౌదరి ప్రస్తుతం దుర్గేష్ జనసేన ఏకపక్షంగా ప్రకటించారనుకోవాలా, లేదంటే మంత్రాలు జరిగాయి, ఇది ఇద్దరు అనుకునే జరిగిన సంఘటనగా చెప్పచ్చా? బుచ్చయ్య చౌదరి విషయంలో కొద్ది రోజుల క్రితం రా కదిలిరా సభ కూడా బుచ్చయ్య చౌదరి నియోజకవర్గంలో జరిగింది. చంద్రబాబు దానికి అటెండ్ అవ్వడం జరిగింది. అప్పుడు కూడా బుచ్చయ్య చౌదరికి సీటు విషయంలో కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అలానే ఆ సీటు జనసేనకి ఇస్తామని కూడా చెప్పలేదు. తీవ్రమైన అసందిగ్ధ పరిస్థితి, అసందిగ్ధ వాతావరణం ఇక్కడ నెలకొందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకవైపు దీని పక్కనే ఉన్న రాజానగరంలో ఖచ్చితంగా జనసేన పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. మళ్ళీ దాని పక్కనే ఉన్న రాజమండ్రి రూరల్ స్థానానికి కూడా జనసేన అభ్యర్థి పోటీ చేస్తారని ప్రకటించడం, ఇవన్నీ కూడా చూస్తుంటే టీడీపీ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి రేగుతుంది. మరోవైపు చంద్రబాబు దేన్ని అటు రాజానగర స్థానాన్ని ఇటు రాజమండ్రి రూరల్ స్థానాన్ని కూడా స్పష్టం చేయకుండా తమ పార్టీ అభ్యర్థుల మధ్యనే ఈ సందిగ్ధమైన వాతావరణం కల్పించారని చెప్పొచ్చు. ప్రస్తుతానికైతే రాజమండ్రి రూరల్ విషయంలో అటు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు గారు కలిసి మాట్లాడుకున్న పరిస్థితి అయితే లేదు. ఇది ఏకపక్షంగా జరిగిన ప్రకటన అని అటు బుచ్చయ్య చౌదరి వర్గం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఇదే విషయాన్ని చంద్రబాబు దగ్గర కూడా తేల్చుకుని ఒకవేళ చంద్రబాబు కూడా రాజమండ్రి రూరల్ స్థానం నుంచి జనసేన పోటీ చేస్తుందని చెప్తే తమ భవిష్యత్ కార్యాచరణ ఏంటో కూడా చెప్పడానికి సిద్ధమవుతున్నారు. హరీష్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.